ఆళ్లగడ్డలో రాజకీయ ఉద్రిక్తత నెలకొనింది. అహోబిళం తలనిలాల వివాదం భూమా గంగుల కుటుంబాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. అహోబిళం తలనీలాల అంశంపై బహిరంగ చర్చకు రావాలని భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. తన మీద చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని గంగుల కుటుంబాన్ని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆరోపణలు నిజమని రుజువైతే తాను తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని అఖిలప్రియ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అఖిలప్రియ అహోబిలానికి చేరుకున్నారు. మాటలు మాట్లాడి అవాస్తవాలు మాట్లాడి మీరు మా మీద బుద్ధ జల్లాలని చెప్పి చూస్తే మాత్రము మేము చూస్తూ కూర్చోము. అహోబిలం నరసింహస్వామి ఇదే అహోబిలం నరసింహస్వామి టెంపుల్లో గుడిలో కొన్ని నెలల క్రితము వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి కొంతమంది వ్యక్తులు తలనీలాలు కొట్టేశారని చెప్పి జరిగింది. వాళ్ళని వెంటనే మేము మీడియా ముందర పెట్టి దాన్ని అనౌన్స్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే సీఈఓ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని ఎందుకు ఎక్కించుకున్నాడు? సరే మీ వాళ్ళు కాదు కదా, దొంగతనం చేసే వాళ్ళని మళ్ళీ ఎక్కించుకున్నప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? గంగుల బ్రిజేందర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? ఇప్పుడు సీఈఓ మీదకి మేము పోతుంటే సీఈఓ అవినీతి చేశాడు, కేసులు పెట్టుకొని అక్రమాలు చేశాడని నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు మొదలు దూరినావు? నీకేం సంబంధము? నీకు సంబంధం ఉందనే కదా నువ్వు నిరూపించినావు. ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ నీ కాడికి ఎందుకు వచ్చింది? వాళ్ళు ప్రెస్కి కానీ ప్రెస్ మీడియా మిత్రులకు కానీ లేకపోతే ఎస్పీకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? రెండోది, తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయిన కాగితం నీ కాడికి ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇదే నీ అగ్రిమెంట్ నీ దగ్గర ముందు నుంచే ఉండింటే నువ్వు ముందే ప్రెస్ మీట్ పెట్టిండాల్సింది. తమిళనాడు వాళ్ళకి వచ్చింది, వీళ్ళు అడ్డుకుంటారని చెప్పి నువ్వు ముందే ప్రెస్ మీట్ పెట్టిండాల్సింది. నువ్వెందుకు మధ్యలో దూరినావు? నీకేం సంబంధము? సాయంత్రం లోపల నువ్వు వాస్తవాలు నువ్వు నిరూపించకపోతే మేము మీ ఇంటికాడికి వస్తాం. ఈరోజు సాయంత్రమే, రేపు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అందుకు చెప్తున్నా. ఈరోజు సాయంత్రం నీ ఇంటికాడికి మేము వస్తాం. నువ్వు ఉన్నావా హైదరాబాద్కి పోయినా కూడా తెలియదు, నాకు ప్రెస్ మీట్ పెట్టి పోయినావా నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రము నేను మా వాళ్ళందరితో వచ్చి మీ ఇంటికాడికి వస్తాము. నువ్వు డిబేట్కి నిన్ను దగ్గర నుండి డిబేట్కి నేను తీసుకుపోతా. వాస్తవాలు నావేమైనా తప్పులుంటే నువ్వు బయట పెట్టు, నీకు అవకాశం మంచి అవకాశం ఇస్తున్నా. నీదేదైనా ఉంటే నేను బయట పెడతా. ఒక్క రోజుల్లో నీ వాళ్ళు కాని వాళ్ళందరితో నేను డబ్బులు కట్టిస్తా టెంపుల్కి. లేని పక్షంలో నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే, లేదంటే నిరూపించు. రేపు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు వస్తానంటున్నావు, నువ్వు రావాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి నేనే తీసుకుపోతాను. నేను దేని తలకాయ నొప్పి ఎంక్వైరీ పెట్టించాను అని చెప్పి తిక్క గంగుల కుటుంబం చర్చకు హాజరు కాకపోతే నేరుగా వారి ఇంటికి వెళ్లి సమాధానం కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆళ్లగడ్డలో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అహోబిళం, ఆళ్లగడ్డ ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయ ఉద్రిక్తత తారస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విసిరిన సవాల్ను మాజీ ఎమ్మెల్యే గంగుల నాని స్వీకరించారు. అహోబిళంలో బహిరంగ చర్చకు హాజరయ్యేందుకు సిద్ధమైన గంగుల నానిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. అహోబిళం తలనీలాల వివాదంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బహిరంగ చర్చకు రావాలని చేసిన సవాల్కి మాజీ ఎమ్మెల్యే గంగుల నాని స్పందించారు. చర్చలో పాల్గొనేందుకు అహోబిళం వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు మార్గం మధ్యలో నిలిపివేశారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాజీ ఎమ్మెల్యే గంగుల నానితో చర్చలు జరిపి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. మరొక వైపు మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రరెడ్డి ఇంటి ముందు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేస్తుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరు వర్గాల నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమీకరిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ అహోబిలం ప్రాంతాలలో పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, అహోబిలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. భూమా వర్సెస్ గంగుల ఫ్యామిలీస్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? లక్ష్మి, నంద్యాల జిల్లా అహోబిలం క్షేత్రానికి సంబంధించి ఏదైతే కొత్తగా పొలిటికల్ రంగు పులుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే అహోబిలం క్షేత్రంలో తలనీలాలు దాదాపుగా 122 కేజీల తలనీలాలని సీఏఓ తీసుకెళ్తున్నారు అనేసి కూడా దీనికి సంబంధించి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి కూడా అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు అక్రమాలు జరుగుతున్నాయనేసి ఇప్పటికీ కూడా పలుమార్లు భూమా అక్కడ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ విధంగా తలనీలాలు ఏదైతే మాజీ సీఏఓ కూడా అక్రమ తరలించడంతో అర్ధరాత్రి సమయంలో కూడా తరలించడంతో కూడా వెంటనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు వెళ్లి అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తమకు తీసుకెళ్ళడానికి కూడా ఎప్పటి వరకు అయితే గత సీఈఓ ఏదైతే పదవి నుంచి తప్పుకునే సమయం వరకు కూడా మాకు హక్కు ఉందంటే కూడా వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గత ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అనేక అక్రమాలకు పాల్పడటమే కాకుండా ఏదైతే నిర్వహణలో కూడా పూర్తిగా అవకతవకలు జరిగాయనేసి కూడా ఆరోపించడం అయితే ఏదైతే భూమా అఖిలప్రియ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివాదం రాసుకోవడంతో కూడా ఒకరికొకరు ఇరు పార్టీల నేతలైతేనేమి మాజీ ఎమ్మెల్యేలు కూడా సవాల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వచ్చేసి కొత్త సీఈఓ ఆధ్వర్యంలో కూడా సీఈఓ అయితే నియమించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి అవకతవకలు లేకుండా కూడా దేవాలయంలో నిర్వహించే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందనేసి కూడా చెప్పటము. గత ఎమ్మెల్యే మాత్రం దీంట్లో అవకతవకలు జరిగాయనేసి మరోసారి అఖిలప్రియ అయితేనేమి అఖిలప్రియ సోదరుడు కూడా ఈ విధంగా అడ్డుకోవడం తోటి బట్టబయలుదేరిందనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటా ఉంటే ఇది పూర్తి స్థాయిలో కూడా దేవాదాయ శాఖ కాకుండా ఏదైతే మఠం ఆధ్వర్యంలో ఉండటంతో ప్రభుత్వం అయితే జోక్యం చేసుకునే పరిస్థితి లేదు.
కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రస్తుతం కేసులు కూడా ఒక పక్కన సుప్రీంకోర్టులో అయితేనేమి ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా మఠం ఆధీనంలో ఉండటంతో కూడా ప్రభుత్వం అయితే దీంట్లో జోక్యం చేసుకోదనేసి మంత్రి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ఏదైతే ఇరు వర్గాలు కూడా సవాల్ చేసుకున్న నేపథ్యంలో వారు ఏదైతే బహిరంగ చర్చకు రావడానికి ఇరుపక్ష నేతలు కూడా సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు కూడా వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో చేసి ఎటువంటి ఘర్షణలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కన మాజీ ఎమ్మెల్యే వర్గాలకైతేనేమి అదేవిధంగా కూడా ప్రస్తుత ఎమ్మెల్యే వర్గానికి కూడా నచ్చజెప్పే పరిస్థితిలో పోలీసులు అయితే తలముంపులైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఎమ్మెల్యే అఖిల ప్రియ కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి విచారణ చేపట్టాలనేసి కూడా ఒక పక్కన ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని అయితే స్థానికులు అయితే చెప్పడం అయితే జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.